ప్రభువుకు స్తోత్రాలు. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి దేవుడు ఈ దినాన్ని మనకిచ్చినందుకై ఆయన స్తుతించి ఆయన నామాన్ని ఘనపరచాలి. ఈ దినము 149 కీర్తన 9వ వచనం, వారి చేతిలో రెండంచుల ఖడ్గమున్నది, ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. దిస్ ఈజ్ ద విక్టరీ ఆఫ్ గాడ్స్ పీపుల్. सब भक्तों की ऐसी ही ప్రతిష్ట పోగి. వీళ్ళారా గమనించండి, కొంతమందికి బైబిల్ చేతిలో పట్టుకోండి సిగ్గు, నారాయ బట్టలు పట్టుకునే సిగ్గులే, పుట్టలు పట్టుకునే సిగ్గులే. అయితే దేవుని వాక్యము చేతిలో ఉంచుకోవాలంటే సిగ్గు. బైబిల్ ఏమంటుంది? వారి ఘనతట రెండంచుల ఖడ్గం. అవును, బైబిల్ రెండంచుల ఖడ్గం అండి. వాడి అయింది, బోధించే వారికి తగులుతుంది, వినేవారికి తగులుతుంది. అయితే కాబట్టి రెండంచుల ఖడ్గం అది. అయితే మామూలు కత్తులకు ఒక వంచే ఉంటుంది, బైబిల్ గ్రంథము రెండంచులు ఉంది. అయితే ఇద్దరికి తగులుతుంది అన్నమాట. 145 కీర్తనలో 10వ వచనంలో, యెహోవా నీ క్రియలన్నీయు నీకే కృతజ్ఞతాస్తుతి చెల్లించున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించుదురుగాక. కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవుడు ఎన్నో కార్యాలు మన పట్ల చేస్తున్నాడు. చాలామంది కృతజ్ఞత లేదు. కీర్తనకాడు ఎక్కువ కృతజ్ఞతను చెల్లిస్తాడు. దానికి ఆయన చేసిన ఉపకారాల్లో దేని మర్చిపోవద్దు అంటాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం, నేను తమ దేవుడైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఆయన తెలుసుకోవాలండి. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభువుని తెలుసుకోనటువంటి వారు ప్రభువుని తెలుసుకోవాల. అందుచేతనే ఈ పండుగ రోజుల్లోనైనా ఆయన తెలుసుకుని ఆయన వైపు గమనించండి. రేపు డిసెంబర్ 22వ తారీఖు ఆదివారం. అయితే ఈ క్రిస్మస్ సిద్ధపాటు ఆరాధన ఉంది. అదే రోజు సాయంకాలము క్రిస్మస్ దీపారాధన ఉంది. 6:30 గంటలకు సాయంకాలము దీపారాధన, ఉదయము 9:30 గంటలకు క్రిస్మస్ సిద్ధపాటు ఆరాధన. అది జ్ఞప్తిగుంచుకొని అనేక మంది సకాలానికి రండి. అయితే క్రీస్తు సిద్ధపాటు ఆరాధనలోను, అయితే సాయంకాలం జరిగే క్రిస్మస్ దీపారాధనలో పాల్గొనండి. అయితే మీరు ఇంకా దేవునికి దగ్గరగా లేకపోతే దేవునికి దగ్గరగా రండి. అన్ని కార్యాల్లో దేవుడు సహాయకారిగా నడిపించున్నట్లు ప్రభు మీకు అందరికీ తోడై ఉండునుగాక. ప్రార్థిస్తాం. ప్రభువా, ఈ దినాన్ని ఇచ్చారు, మీ స్తోత్రం. రేపు క్రిస్మస్ సిద్ధపాటు ఆరాధన సంఘములో ఆదివారం 9:30 గంటలకు నాయన. అదే రోజు సాయంకాలము క్రిస్మస్ దీపారాధన జరుగుతుండగా అనేక మంది పాల్గొనుటకు కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.